గెలుస్తుంది కాంగ్రెస్ ఛాన్స్ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీసీ ప్రెసిడెంట్ గారు పార్టీ ఆదేశాల వీళ్ళ కృషి వల్ల బహుశా 25,000 గెలుస్తుంది కాబట్టి మహేష్ గౌడ్ గారికి అభినందనలు. అందరికీ నమస్కారం, మీకు నమస్కారం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామని సందేశం ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్ లో శ్రమించి ఆ సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీర్చనులు, ముఖ్యంగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో, మూసీ సుందరీకరణ, రోడ్ల అభివృద్ధి, ఐటీ సమూలంగా అభివృద్ధి, ఇవన్నీ చేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నికైంది. మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఓటు ద్వారా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలపడం జరిగింది. సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేసిక్గా ఉందని చెప్పకనే చెప్పినారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ తరఫున సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసిక్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక హైదరాబాద్ లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం మాకు వచ్చి సవాల్ చేసిన ఇది రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాల్లో ఇది రెఫరెండం, మీ పాలన బాగలేదు, ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు అని రెఫరెండం చేసినారు. ఆయనతో సహా బండి సంజయ్ కూడా రెఫరెండం అన్నారు. నేను అంటున్నాను, రెఫరెండం ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్ లో జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించి ఏదో 1000-200-2,000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచనా నీయాతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగ్, ఏం రిగ్గింగ్, ఏం పంచినా 1000-2,000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పు. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేమో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చివరి కొత్త వాళ్ళ నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రా రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసి ఇంకేముందా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేసి నీ ఉన్నది ఆడ పార్టీ కానీ
నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా ఏం చేస్తావో ఆయనకు వదిలేస్తావు.